హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం కొబ్బరి పచ్చడి అన్నంలోకి చాలా టేస్టీగా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడి మనకు అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కొబ్బరి పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాలు, 5-6 ఎండుమిరపకాయలు, 3 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడిలో ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలను కానీ మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో 1 కప్పు కొబ్బరి ముక్కలను వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి కూడా కొద్దిగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 కట్ చేసుకున్న మీడియం సైజ్ టమాటా, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, టమాటా త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మెత్తగా ఉడకనివ్వాలి. టమాటా ఈ విధంగా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న కొబ్బరి, ఎండుమిరపకాయలు, టేస్ట్కి తగినంత ఉప్పు, 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. కొబ్బరిని ఈ విధంగా మిక్సీ వేసుకున్నాక ముందుగా మనం ఉడికించిన టమాటా వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మరోసారి మిక్సీ వేసుకోవాలి. కొబ్బరి పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు 2 ఎండుమిరపకాయలు, 4 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెప్పలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న పచ్చడి వేసుకొని కలుపుకోవాలి. పచ్చడిని తాలింపులో 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత కొబ్బరి పచ్చడి మనకి ఈ విధంగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడిని బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.